హద్దు మీరొద్దు, పోలీసు ఇష్టారాజ్యాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు అంటూ హైకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్య. అంతకంటే మించింది ఏంటంటే మాకు బీపీ తెప్పిస్తున్నారు, బీపీ మాకు రక్తపోటు బీపీ పెరిగిపోతోంది, చాలా క్యాజువల్గా కేసులు పెడుతున్నారు అంటూ రాష్ట్ర హైకోర్టు ఇప్పటికి అనేక సార్లు వ్యాఖ్యానించింది. అయినప్పటికీ కూడా జడ్జిలు ఎవరో గౌరవ జడ్జిలు వారికి నమస్కారం పెట్టాలి, కాస్త పద్ధతిగా ఈ ధర్మంగా వ్యవహరిస్తున్నందుకు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమి సర్కార్ పోలీసులు చంద్రబాబు గారి కూటమి సర్కారు మాత్రం మా రెడ్ బుక్ మాదే అని అంటున్నారు. ఇక చూడండి, కోపం వస్తున్నా నియంత్రించుకుంటున్నాం, కొందరు పోలీసుల శైలితో ఆ వ్యవస్థపైన అపనమ్మకం అంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిందన్నారు తప్ప ఎక్కడ చంద్రబాబు కూటమి సర్కార్ అని రాయలా. ఓకే రైట్, హైకోర్టు పోలీసులని అందరూ అనుకున్నాం. కానీ ఇదే ఈనాడు పత్రిక అక్కడ కుక్కల తిండిలోనూ కక్కుర్తి అంట, అది జగన్ పాలనలో. దానికి కారణం ఏంటంటే పోలీసు జాగిలాల కోసం నాసిరకం ఫీడ్ కొనుగోలు, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ పోలీసు అధికారులు. ఇక్కడ పోలీసు అధికారులు పాల్పడ్డారని రాస్తూనే పైన జగన్ పాలనని పెట్టడం ఏంటి? పోనీ అదే స్టాండర్డ్ అయితే హైకోర్టు ఇంత తీవ్రంగా వ్యాఖ్యానించింది కదా, మరి చంద్రబాబు పాలనలో పోలీసుల పనితీరని ఎందుకు రాయట్లా? అంటే ఈనాడు ఎంత ప్రమాణాలు కోల్పోయి కేవలం పక్షపాతంతో తమ వ్యాపార రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి దిక్కుమాలిన వ్రాతలు రాస్తోందని చెప్పడానికే ఈ ఉదాహరణ తప్ప నాకు వాళ్ళ మీద వ్యక్తిగతమైన కోపం లేదు. జర్నలిజం స్టాండర్డ్స్ని నాశనం చేస్తున్నారు, దారుణంగా పతనం చేస్తున్నారు, ప్రజల్ని అబద్ధాలతోటి ముంచెత్తుతున్నారనే బాధ తప్ప ఇంకోటి కాదు. ఇదే పెద్ద ఎగ్జాంపుల్, అవునా కదా వెంకట్ గారు? అంటే మీరు ప్రమాణాల దాకా వెళ్ళారు కానీ అంటే దాంట్లో పక్షపాతం ప్రయోజనకరం అనాలి సార్. ఎందుకంటే నిన్న ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడైనటువంటి రాయల్ రఘు అనే సంబంధించినటువంటి ఆర్వీఆర్ సంస్థ అనే దానికి 6,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది అమరావతిలో. మరి అటువంటిప్పుడు అలాంటి వార్తలు రాయకుండా ఎలా ఉంటారు? ఈ పోలీసులు దాని మీద మళ్ళీ సపరేట్గా వెళదాం. హైకోర్టు తీర్పులు వాళ్ళకే ఎందుకు చంద్రబాబు కూటమి సర్కారు ఎందుకు బీపీ తెప్పిస్తుంది అనే దాని మీద సపరేట్గా వెళదాం. మిగతా వార్తలు కూడా చూసిన తర్వాత వివేక హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి కుట్రంట, ఆయన ప్రోద్బలంతో కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదంట. ఇది ఎక్కడ కూడా ఉండి వివేకానంద రెడ్డి గారి పిఏని వేధించారు, నన్ను వేధిస్తున్నారు, కొడుతున్నారని చెప్పి ఆయన గగ్గోలు పెడతా ఉంటే ఆయన ఈ డైరెక్షన్లో వెళ్ళి నిజంగా ఆ రకంగా స్టాండర్డ్ గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి మీద వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎట్లయినా సరే అవినాష్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి. ఇదే కార్యక్రమం తప్ప ఈ కక్షలు, ఈ రెడ్ బుక్ వ్యవహారం తప్ప ఇంకోటి లేదు. సో తర్వాత లేని లిక్కర్ స్కామ్పై టీడీపీ తప్పుడు ప్రచారం, ఎంపీ లావు కృష్ణదేవరాయల ఆరోపణలన్నీ నిరాధారం, రాష్ట్రంలో కొత్తగా 200 మద్యం బ్రాండ్లను తీసుకొచ్చింది చంద్రబాబు అంటూ, అలాగే జగన్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నారు. చాలా విచిత్రంగా ఏంటంటే చంద్రబాబు టైంలో ఎన్ని ఈడీ కేసులు తీసుకోవాలి లేదా సిబిఐ దర్యాప్తు చేయాలని జగన్ గారి ప్రభుత్వం లేఖలు రాస్తే పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు హోంమంత్రికి ఫిర్యాదు చేశారట ఈడీ మీద. అంటే అక్కడి నుంచి తీసుకురావాలన్నా రెడ్ బుక్ని కేంద్ర ప్రభుత్వం కూడా రెడ్ బుక్ పెట్టుకుని వీళ్ళు చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళని ప్రత్యర్థుల్ని వేధించాలన్నా, మద్యంపై సమగ్ర దర్యాప్తు అంటే ఇదే శ్రీకృష్ణదేవరాయలు గారు గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడేం కనపడలేదా అని మన పేరు నాని గారు అడుగుతున్నారు. ఇక మద్యం పార్టీలపై 10 నుంచి 30 రూపాయల వరకు అదనపు వసూలు చేస్తున్నారండి. ఇవేం అవినీతి కాదు, అక్కడ అక్రమాలు కాదు, ఇంకా చాలా వచ్చినాయి. వీటిల్లో ఈ ఎంఆర్పి ఉల్లంఘనలు ఉన్నాయని 87% మంది చెబుతున్నారట. ఏది ప్రభుత్వ సర్వేలోనే దారుణంగా ఆ మద్యంకి సంబంధించి ఏం జరుగుతుందో చెబుతున్న తీరు. ఇక అమరావతి పనుల పునఃప్రారంభానికి మళ్ళీ మోడీ గారు వస్తారట. ఏదో మళ్ళీ అన్న ఏదో సామెత ఉంది కదా, అట్లా మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి మళ్ళీ ఒకసారి చెబుతున్నారు. మరి అబద్ధాలు చెబుతున్నారా లేకపోతే ఏమిటి? అరకు ఎంపీని నన్ను పిలవరా, పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభానికి నన్ను ఆహ్వానించరా, ప్రధాని స్పీకర్కు లేఖ రాస్తా, వారి ద్వారా మీ వివరణ కోరతా, వైసీపీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి